Hello everyone, ఎలా ఉన్నారు? I hope all doing good and welcome to our channel. అయితే మనం కలర్ థియరీ గురించి తెలుసుకుందాము. సో కలర్ థియరీ మనకు మేకప్ లో ఎక్కడ యూజ్ అవుతుంది? సో కలర్ థియరీ అనేది మనకి ఇంపార్టెంటా? సో ఏంటి కలర్ థియరీ అంటే అసలు ఏంటి? ఈ రోజు అయితే మనము చూద్దాము. సో మన ఛానల్ ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. కలర్ థియరీ అంటే మేకప్ ఈస్ ఆల్ అబౌట్ కలర్స్. సో ఇప్పుడు మన ఫేస్ లో ఉన్న ఫ్లాస్ ని మనం కరెక్ట్ చేసుకోవాలి అన్నా, ఇన్ కేస్ మన ఫేస్ ని హైలైట్ చేయాలి అన్నా, మన లిప్స్ హైలైట్ చేయాలి అన్నా, ఐ మేకప్ హైలైట్ చేయాలి అన్నా, సో మనకి కలర్ థియరీ అనేది ఇంపార్టెంట్. సో ఈ కలర్ లో మనకి ప్రైమరీ కలర్స్ ఉంటాయి, సెకండరీ కలర్స్ ఉంటాయి. సో ప్రైమరీ కలర్స్ అంటే ఏంటి, సెకండరీ కలర్స్ అంటే ఏంటి? సో ఇప్పుడు మనకి నేచర్ లో అవైలబుల్ ఉండే వాటిని మనము నేచురల్ కలర్స్ అని అంటాం. సో నేచురల్ కలర్ ని మనం ఏ కలర్స్ తో మిక్స్ మ్యాచ్ చేసి మనం కలర్స్ అయితే తీసుకురాలేము. సో మనకి ఇప్పుడు రెడ్, సో రెడ్ అంటే మనకి బ్లూ అండ్ ఎల్లో. సో వీటిని మనము ప్రైమరీ కలర్స్ అని చెప్పి అంటాము. సో మనకి రెడ్ అనేది ఫైర్ రిప్రజెంటేట్ చేస్తుంది మనకి. సో ఈజీగా మనం ఒక మంటని చూడగానే, ఫైర్ ని చూడగానే అది రెడ్ కలర్ లో కనిపిస్తుంది. మనం ఏ కలర్ మిక్స్ మ్యాచ్ చేసినా కొంచెం లైట్ డార్క్ అలా వస్తుంది తప్ప రెడ్ కలర్ అనేది మనకి రాదు. సో మనం ఏ కలర్స్ ని యూజ్, మన న్యాచురల్ కలర్స్ ని మనము ఫైర్ రిప్రజెంటేటివ్ మనకి రెడ్ కలర్. సో మనకి ఇప్పుడు బ్లూ, సో ఇది కూడా ప్రైమరీ. మనం స్కై చూడగానే మనకి ఎల్లో బ్లూయిష్ గా కనిపిస్తుంది. సో అది న్యాచురల్ కలర్. దెన్ నెక్స్ట్ ఎల్లో, సో ఇది కూడా ప్రైమరీ కలర్. సో మనకి ఇప్పుడు సన్ చూస్తాము. సో సన్ మనకి రిప్రజెంట్ చేస్తుంది ఎల్లో కలర్. సో వీటిని మనము ప్రైమరీ కలర్స్ అని అంటాము. ఇవి మనకి నేచర్ లో అవైలబుల్ ఉండే వాటిని సో ప్రైమరీ కలర్స్ అని చెప్పి అంటాము. సో ఇవి అనేటివి మనకి ప్రైమరీ కలర్స్. సో ఇప్పుడు రెడ్ ఫైర్ రిప్రజెంట్ చేస్తుంది. సో బ్లూ అంటే నాకు కొంచెం డార్క్ అని వచ్చింది. దీంట్లో మనము స్కై బ్లూ, సో వైట్ యాడ్ చేస్తే స్కై బ్లూ కలర్ లో వస్తుంది. సో నా దగ్గర ఈ కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది, సో అందుకే మీకు ఇది చూపిస్తున్నాను. సో మనకి ఫైర్ ని రిప్రజెంటేట్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ మనకి చూడగానే బ్లూ కలర్ అని అంటే స్కైలో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఎల్లో అంటే మనకి సన్. సో ఇప్పుడు వీటిని ప్రైమరీ కలర్స్ ని మనము ఒక దాంట్లో ఒకటి మిక్స్ మ్యాచ్ చేస్తే మనకి సెకండరీ కలర్స్ అనేది వస్తాయి. సో ఇప్పుడు లైవ్ లో మనము చేద్దాం. దెన్ నెక్స్ట్ ఎల్లో, ఇప్పుడు బ్లూ, ఇప్పుడు ఇక్కడ మనం మిక్స్ మ్యాచ్ చేస్తే సో మనకి వచ్చిన కలర్ బ్రౌన్. బ్రౌన్ అంటే మన స్కిన్ టోన్. సో ఏ మనిషికి అయినా కూడా స్కిన్ టోన్ లో ఫెయిర్ ఉంటుంది, డస్కీ స్కిన్ టోన్ ఉంటుంది, మీడియం స్కిన్ టోన్ ఉంటుంది. సో ఎవరికైనా కూడాను స్కిన్ టోన్ అనేది బ్రౌనిష్ కలర్ లో ఉంటుంది. సో మనం అన్ని ఈక్వల్ క్వాంటిటీతో ప్రైమరీ కలర్స్ అనేది యాడ్ చేస్తే మనకి బ్రౌన్ కలర్ అనేది వచ్చింది, మన స్కిన్ టోన్, మన స్కిన్ కలర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు బ్రౌన్, 3 కలర్స్ మిక్స్ మ్యాచ్ చేస్తే మనకు వచ్చిన కలర్ బ్రౌన్. మనకి 3 కలర్స్ యూజ్ చేస్తే మన స్కిన్ టోన్ కలర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనము రెడ్ అండ్ బ్లూ కలర్ యూజ్ చేస్తే మనకి ఒక సెకండరీ కలర్ అనేది వస్తుంది. రెడ్ అండ్ బ్లూ యూజ్ మిక్స్ మ్యాచ్ చేస్తే మనకి ఇక్కడ ఇంకో కలర్ అనేది వస్తుంది. సో దాన్ని మనం సెకండరీ కలర్స్ అని అంటాం. ప్రైమరీ కలర్స్ అంటే మనకి నేచర్ లో అవైలబుల్ ఉన్న కలర్ ప్రైమరీ కలర్స్ అని చెప్పి అంటాము. సో మనం మిక్స్ మ్యాచ్ చేస్తే వచ్చిన కలర్ సెకండరీ కలర్స్. సో ఇప్పుడు సెకండరీ కలర్స్ ఏంటి అన్నది చూద్దాం. సో ఇప్పుడు రెడ్ అండ్ బ్లూ యాడ్ చేసి చూద్దాం.
నేను ఇప్పుడు రెడ్ యాడ్ చేస్తున్నా. బ్లూ యాడ్ చేస్తున్నా. మనకు వచ్చిన కలర్ పర్పుల్. సో రెడ్ అండ్ బ్లూ యూజ్ చేస్తే మిక్స్ మ్యాచ్ చేస్తే మనకి వచ్చిన కలర్ పర్పుల్. సో ఇవి రెండు మిక్స్ మ్యాచ్ చేస్తే మనకి పర్పుల్ లేదా వాయిలెట్ కలర్ వస్తుంది. సో ఇది సెకండరీ కలర్. ప్రైమరీ కలర్స్ రెండు రెడ్ అండ్ బ్లూ మిక్స్ మ్యాచ్ చేస్తే మనకు వచ్చిన సెకండరీ కలర్ పర్పుల్. ఇప్పుడు సో బ్లూ ఇంకా ఎల్లో మిక్స్ మ్యాచ్ చేద్దాము. నేను ఎల్లో ఇక్కడ యాడ్ చేస్తున్నా. దెన్ నెక్స్ట్ బ్లూ. ఇది గ్రీన్. సో బ్లూ అండ్ ఎల్లో మిక్స్ మ్యాచ్ చేస్తే మనకు వచ్చిన కలర్ గ్రీన్. దీన్ని సెకండరీ కలర్ అని చెప్పి అంటాం. సో దీంట్లోనే మనకి గ్రీన్ ఎక్కువగా కలిపి ఎల్లో తక్కువగా కలపడం ద్వారా డార్క్ షేడ్ రావడమా లేదా లైట్ షేడ్ రావడమా, లైట్ కలర్ రావడమా, డార్క్ కలర్ రావడమా అనేది మన క్వాంటిటీ బట్టి ఉంటుంది. సో ఇది ఎక్కువ కలుపుకోవచ్చు లేదా ఇది తక్కువ కలుపుకోవచ్చు, ఇది ఎక్కువ కలుపుకోవచ్చు, ఇది తక్కువ. సో మనకి స్కిన్ టోన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రెడ్నెస్ ఎక్కువగా ఉంది, మనకు కావాల్సింది గ్రీన్ కలర్. సో గ్రీన్ కలర్ మనకి లేదు కలర్ కరెక్టర్ లో, మనకి గ్రీన్ కలర్ మన దగ్గర లేదు. సో ఈ కలర్స్ ఉన్నాయి. సో ఈ కలర్స్ మీరు మిక్స్ మ్యాచ్ చేయొచ్చు. మిక్స్ మ్యాచ్ చేస్తే మీకు గ్రీన్ కలర్ అనేది వస్తుంది. సో దాంట్లో మీకు డార్క్ గ్రీన్ కావాలా, లైట్ గ్రీన్ కావాలా అనేది మీరు ఒకసారి టెస్ట్ చేసుకొని మీరు పర్సన్ ఏది ఎక్కువ తీసుకోవాలి, ఏది తక్కువ తీసుకోవాలి, సో మీకు మిక్స్ మ్యాచ్ చేస్తుంటే తెలుసు. దాన్ని బట్టి మీరు లైట్ కలర్ తీసుకోవడమా, డార్క్ కలర్ తీసుకోవడమా అనేది మీ ఇష్టం. మీ స్కిన్ టోన్ ని బట్టి మీరు ప్రైమరీ కలర్స్ ఉంటే మీరు సెకండరీ కలర్స్ అనేది మిక్స్ మ్యాచ్ చేసుకొని మీరు ఈ కలర్స్ తో మనం మేకప్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు రెడ్ అండ్ ఎల్లో, సో ఈ ప్రైమరీ కలర్స్ యూజ్ చేయడం ద్వారా మనకి ఇంకో కలర్ అనేది వస్తుంది, దాన్నే సెకండరీ కలర్ అని అంటాం. సో ఇప్పుడు రెడ్ కలర్ అండ్ ఎల్లో మిక్స్ మ్యాచ్ చేస్తే ఆరెంజ్ కలర్ అనేది వచ్చింది. ఇది ఆరెంజ్, ఇది సెకండ్. సో మనకి ప్రైమరీ కలర్స్ అనేవి నేచర్ లో అవైలబుల్ ఉండేవి ప్రైమరీ కలర్స్ అని అంటాం. సో దీన్ని మిక్స్ మ్యాచ్ చేయడం ద్వారా మనకు వచ్చేది సెకండరీ కలర్స్. సో సెకండరీ కలర్స్ ని మనం యూజ్ చేస్తే మనకి టెరిటరీ కలర్స్ అనేది ఫామ్ అవుతుంది. సో అది పార్ట్ 2 లో చూద్దాము. సో ఇది మనకి ఫేస్ లో ఉన్న ఫ్లాస్ ని కానీ, మన ఫేస్ కరెక్షన్స్ కానీ, కలర్ కరెక్టర్ కానీ, ఫౌండేషన్, సో దీనికైతే మనకి కలర్ థియరీ అనేది ఇంపార్టెంట్.